హాయ్ గాయ్స్, ఇప్పుడు లేచాము. మనం ఇప్పుడు బ్రష్ చేసుకొని టిఫిన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడే తిన్నాము బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత ఇప్పుడు తయారయ్యి గుడికి వెళ్ళాలి అంతే. హాయ్ గాయ్స్, ఇప్పుడే తిన్నాం బ్రేక్ఫాస్ట్. మనం ఇప్పుడు స్నానం చేసి తయారై గుడికి వెళ్ళిపోవాలి. తయారైపోయి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఇదే గుడి. మా మమ్మీ చాలా ఎండ ఉంది, మీరు కూడా క్యాప్ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని తిరగండి. చాలా అసలు బయటికే తిరగకండి, చాలా ఎండ ఉండదు. ఇది కూడా ఎంత బాగుంది కదా. ఫ్లాగ్ చూసారా, ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇప్పుడే లంచ్ తిన్నాం ఫ్రెండ్స్. అట్లనే హోటల్కి వచ్చి డ్రెస్సెస్ కూడా మార్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాకు చిన్న కౌ పంపించింది. టెంపుల్కి వెళ్తున్నాం, పూరి టెంపుల్. టెంపుల్ పైన ధ్వజాన్ని ఎగిరేస్తారు, చూడాలి. బీచ్ సతి చేది. దీని తర్వాత మనం ఇప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బీచ్కి వెళ్తున్నాం. ఆటో దిగాము, నడుస్తున్నాం గుడి వరకు కదా నాని. అదే గుడి. హాయ్. रायपुर से निरंजन चांदी, नैतिक चांदी, रायपुर से निरंजन चांदी और नैतिक चांदी और हमारे कुछ सूचना केंद्र में आकर परिवार बांध सकते हैं. ఇప్పుడు అతను ఫ్లాగ్ ఎక్కి మీదకి ఎక్కి ఫ్లాగ్ పెడతాడు. వీడియో తీసేటప్పుడు మాట్లాడుతున్నా. నువ్వు యూట్యూబర్ టైప్ మాత్రం చేయకు. ఎక్కుతుండు ఇక్కడ వీడియోలో కూడా ఈజీగా అది ఒక్క రోజు గిట్ట అది మారవకపోతే 15 years దాకా గుడి బంద్. అందుకే గరుడ పక్షులు వస్తాయంట. అప్పుడు తిరుగుతున్నాయి చూడు, చూసినావా? చూసినావా బాబు? గరుడ పక్షులు తిరుగుతున్నాయి పైన.
టైంకి వస్తాయి. చూసారా ఈగిల్ తిరుగుతున్నాయి. అయినా రావాలా? ఇప్పుడు వస్తే నీ ముందు ఉంటావంట అసలు బర్డ్స్ ఎదురుగా అంటాను లాగి పెట్టేటప్పుడే తిరుగుతాయి. శిఖరము కొన్ని టన్నుల వెయిట్ ఉంటుందంట. ఎంత పెట్టిందో కూడా తెలియదు. దాని మీదకి ఎత్తాడు ఇప్పుడు నీళ్ళు పోతాడు. ఇంకొకైనా ఎక్కుతాడు, ఇంకొకైనా ఎక్కుతాడు. పాత తీస్తుండు, పాతది. మంచిది మమ్మీ. ముంగడికి రాను డాడీ బీచ్. డాడీ మమ్మీ రోజు బీచ్కి వద్దంటుంది. అది చూడాలి ప్యాక్ చేసేస్తుంది. అయితే చూసే మొత్తం చూడడం కాదు, వాడు మనిషి ఎక్కుతుడు కనిపిస్తున్నా. ఏమైంది రాజు? మనిషి ఎక్కి తీస్తాడు. అది ఎందుకు డైలీ ఒకటి మారుస్తాడు. ఉండండి వేరేది వదిలేసి. మనం ఆడికేం చూస్తేనే గుడి ఎంత హైట్ ఉంటుంది. హైట్ ఉంటుంది. ముగ్గురు నలుగురు అందరూ ఇప్పుడు అటు ఉంటుంది. అదొక్కటే ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి లేదు ఫ్లాగ్.
కొత్తది కట్టేశారు ఫ్రెండ్స్. కొన్ని టన్నుల వెయిట్ ఉందంట అది. సుదర్శన చక్రము కొన్ని టన్నుల వెయిట్ ఉందంట బాబు. పంచలో అది అంత గట్టిగా పట్టుకొని కూడా ఇప్పుడు నిలబడుతుంది చూద్దాం. కోళ్ళలో తాళ్ళు పెట్టారు, తాళ్ళు పెట్టి జడ పెట్టారు. అదే సేమ్ సేమ్ తాళ్ళు ఎంత తీసుకుంటే ఆయన చూసారా ఫ్రెండ్స్, అక్కడ దీపం కనిపిస్తుందా, ఆర్టిస్తారు అక్కడ ఫ్లాగ్కి. ఇప్పుడు మీదిది ఫ్లాగ్ తీస్తున్నారు, మీదిది. అరే జర తీసేసారు. ఎవరది కదా వైట్ ఫ్లాగ్ తీసేసి ఆరెంజ్ ఫ్లాగ్ పెట్టారు. అంతేనా అది? అంటే మనదే బెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. డైలీ ఈవినింగ్ ఈ ఫ్లాగ్ చేంజ్ చేస్తారు, 2 ఫ్లాగ్స్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి బ్లూ ఫ్లాగ్ బీచ్కి వెళ్ళబోతున్నాం. స్విమ్ సూట్ వేసుకొని బీచ్కి వెళ్ళబోతున్నాం. వెళ్ళిపోదాం.
రూమ్కి ఏం వెళ్ళలేదు గాయస్, ఎందుకంటే అక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రెస్ మార్చుకోకుండా వచ్చేసాము. స్విమ్ సూట్ వేసుకుందాం అనుకున్నాం, ఒక టైం లేదని వచ్చేసాము జల్దీ బీచ్కి. బీచ్ పేరు బ్లూ ఫ్లాగ్ బీచ్. రాత్రిపూట అంత ఏం కనిపిస్తలేదు కానీ పొద్దున మార్నింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం 3 hours ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనం రూమ్కి వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్కి వెళ్తున్నాం. ఏం తినుకుంటాం పని? ఇప్పుడు మనం ఏం తినబోతున్నాం? బిర్యానీ. ఏం బిర్యానీ? చికెన్. మొత్తం ఇక్కడికి వచ్చేటప్పటి నుంచి నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటున్నాం. అందుకని ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నాం. నువ్వు చూడండి, క్రాబ్ వచ్చింది. క్రాబ్. హాయ్ హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్, కోకోనట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం మోమోస్ తింటున్నాం, స్ట్రీట్ ఫుడ్. చాలా బాగున్నాయి. ఇంకో స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము. అక్కడ మోమోస్ తిన్న తర్వాత ఆయనవే ఆయనవే. ఇప్పుడు మేము బిర్యానీ తింటున్నాం, స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడే బిర్యానీ తర్వాత కొన్ని నూడిల్స్ తింటున్నాం. ఇప్పుడు తిన్న తర్వాత మనము హోటల్కి వెళ్ళిపోయి హోటల్ వెళ్ళిపోయి పండుకొని రేపు పొద్దున్న లేచి గుడికి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి. అంతే ఇంకా తింటాం. 5 o'clock బీచ్. 5:30కి సన్ రైజ్ కోసం అని వెళ్తున్నాం. రేపు 5:30కి మీకు రేపు కూడా చూపిస్తాం, సన్సెట్ సన్ రైజ్ అని చూపిస్తాం. ఇప్పుడు చికెన్ పకోడీ తింటున్నాం, దీనికని నూడిల్స్ కని. బనే చికెన్. హాయ్ గాయ్స్, మేము బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ సన్ రైజ్ కంపేయాలని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. వచ్చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు చెక్అవుట్ చేస్తాము. చెక్అవుట్ చేసిన తర్వాత గుడికి వెళ్తాము. ఏ గుడి? కోనాక్ టెంపుల్. సన్ టెంపుల్ అది. ఇప్పుడు ఆడికి వెళ్దాం. ఇప్పుడు మేము చెక్అవుట్ చేసే ముందు ఫస్ట్ తింటున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ చేస్తాం. దాని తర్వాత కోనాక్ టెంపుల్ వెళ్తాం. ఇప్పుడే చెక్అవుట్ చేసి అయిపోయింది చెక్అవుట్. ఇప్పుడు కార్లకి ఎక్కేసాలి. సాయితే ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్తున్నాం? కోనాక్ టెంపుల్. ఓకే, ఇప్పుడైతే మనం రామ్ మందిర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నది ఉంది, అక్కడ సముద్రం ఉంది. మొత్తం ఇక్కడ మధ్యలో ఒక గ్రాస్ లాగా ఉంది అటాచ్డ్. అక్కడ సముద్రం, ఇక్కడ నది. ఇక్కడ బోట్ చూడండి ఎంత ఫుల్, ఎంత బాగుంది కదా. ఇక్కడ బోట్ ఎక్కబోతున్నాం మనం. నది. ఫోటో తీసి వీడియో దింపుతారు. ఎక్కుర్రీ.
ఇప్పుడు మేము ఐస్ గుల్లా తింటున్నాం. ఐస్ గుల్లా ఇది ఏం ఫేవరెట్ కమెంట్ చేయండి. నాది కాలకట ప్లస్ స్ట్రాబెరీ బాగుంటుంది. ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్కి వచ్చాము. ఐస్ గుల్లా తిన్నాం కాబట్టి కొంచెం లిప్స్ అనేది రెడ్ కలర్ ఉన్నాయి. ఇదే కోనార్క్ టెంపుల్, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? కోనార్క్ టెంపుల్. నాన్న ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం అమూల్య? కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్. ఓకే हाय। जगह देखने के लिए आया। जगह का नाम है कोणार्क। कोण मतलब ट्रायंगल, त्रिकोण, अर्क मतलब सूर्य। कोण प्लस अर्क इक्वल कोणार्क। मंदिर का नाम होता सूर्य मंदिर। ये मंदिर को हमारा उड़ीसा का राजा नरसिंह का बनाया था 1250 में, मतलब 13th सेंचुरी, 800 साल हुआ अभी। 1200 कारीगर 12 साल टाइम देके ये कंपाउंड के अंदर में 4 मंदिर बनाया। पहला वाला 12 साल, 1200 कारीगर, 1200 आर्किटेक्चर, 12 ईयर्स। ये कंपाउंड के अंदर में 4 मंदिर बनाए। पहला वाला मंदिर होते नाच मंदिर, डांस टेम्पल। हमारे उड़ीसा में जो उड़ीस नाच होते हैं ये सब नाच का मुद्रा मिलेगा। ये जो बड़ा वाला मंदिर ये होता है सेकंड वाला, प्रार्थना मंदिर बोलते हैं, जग मंदिर। इन्हीं का पीछे था मेन मंदिर। 2 मंदिर मिला के रथ का डिजाइन से बनाया, सूर्य रथ। ये मंदिर के चारों बाजू में 24 पहिया व्हील्स और सामने 7 घोड़े। सूर्य के 7 कलर, सप्ताह के 7 घोड़े, इसलिए 7 घोड़े लगाया। 24 पहिया लगाए। साल को होते 12 महीना, एक महीने में 2 पक्ष होते हैं, कृष्ण पक्ष, शुक्ल पक्ष। 24 पक्षी के लिए 24 पहिया। एक पहिया में 8 लाठी है, दिन रात मिला के 24 घंटा, 8 है। पहले घड़ी नहीं था, इसी पहिया में टाइम पता चलता। अभी मालूम नहीं, अभी सूर्य नहीं है, सूर्य का लाइट होगा टाइम भी मालूम होता है। कैसा होता है बता देंगे, लेकिन टाइम बोल नहीं सकता। जैसा हमारे दिल्ली जयपुर में जंतर मंतर, ये सनराइज। ये जो बड़ा वाला मंदिर खड़ा हुआ इन्हीं का पीछे था मेन मंदिर। मेन मंदिर का हाइट ऐसा डबल था, 227 फीट। अभी टूट गया, ऐसा टूटा। हमारा इतिहास बोलते हैं मेन मंदिर के ऊपर में एक लोड स्टोन था, 53 टन मैग्नेट, लोहे चुंबक। ये चुंबक क्या करते थे? चारों मंदिर को खींच के रखते थे, कंट्रोल। क्यों? जब ये मंदिर बना था उसी टाइम से चूना सीमेंट नहीं था, हर पत्थर को जॉइंट किया था लोहे के खिला, क्लैंपिंग, स्टेपलर। इसलिए मैग्नेट रखा था, इसलिए लोहे को खींच कर रखने के लिए। दूसरा काम क्या करते थे? पहले यहाँ पे दरिया था, समुंदर, सी। समुंदर के अंदर जब जहाज जाते थे पुर्तगाल का, तो जहाज को मैग्नेट खींच के तोड़ देते हैं, लेकिन जहाज को खींचता नहीं। जहाज का सामने जो गाइड था कंपास, ये कंपास मैग्नेट मिस गाइड करके जहाज को अनमानास कर देते हैं, वो ऑटोमेटिक धक्का लगे टूट जाते थे। इसलिए पुर्तगाल देखा इन्हीं के अंदर में क्या है, मेटालिक स्टोन, हमारे जहाज को नष्ट कर देते हैं। वो डिनामाइट जात करके बूमिंग करके चुंबक हटा दिया। चुंबक हटाने के बाद मुख्य मंदिर टूट गया। और जो हमारा इतिहास बोलता है, जो सुपर साइक्लोन हुआ था 99 में, जैसे फनी हुआ था, हुडू हुआ था, जैसा एक बड़ा साइक्लोन हुआ था 1848 में। इसी साइक्लोन से मंदिर को टूटा था। और ज़्यादा टूट जाते समुद्र का खारा पानी, नमक का पानी, नमक हवा, एरोजन हो जाता। ये पत्थर सारे होते सैंड स्टोन, फोंडोलाइट। ये पत्थर के अंदर में बालू मिक्स है। ये पत्थर कारीगर करने के लिए बहुत ईजी है। प्लास्टिक कम, समुद्र का किनारा। ये होता पूरब, जब सूर्य निकलेंगे सुबह, सूर्य का पहला रोशनी नाच मंदिर के अंदर में जाके, प्रार्थना मंदिर के अंदर में लाइट जाके, मेन मंदिर के अंदर में की मूर्ति थे सूर्य भगवान का, वही मूर्ति का मुंह में सूर्य का पहला रोशनी गिरते थे। आप यहीं पे खड़ा होगा, आपको पता चलेगा मंदिर के अंदर में सूर्य उदय हो रहे हैं, इसलिए मंदिर का नाम होता सूर्य मंदिर। ये अभी मंदिर के अंदर मूर्ति नहीं, मूर्ति ले लिया पुर्तगाल। मेन मंदिर गिरने का बाद ये मंदिर के अंदर से पत्थर गिरने लगा। इसी को बचाने के लिए इन्हीं के अंदर से बालू, पत्थर, सीमेंट से सलेक्ट किया, जैसे गिरेगा नहीं। जो कारीगर बाहर में, मेन मंदिर का बाहर में 3 सूर्य की मूर्ति देखेंगे, सुबह, दोपहर, शाम। सुबह का सूर्य देखेंगे स्माइलिंग फेस, मतलब पगड़ी, मालूम हो तो बुद्धा। दोपहर का सूर्य देखेंगे ग्रे, सिर पे टोपी, जवान। शाम सूर्य देखेंगे बुद्धे। तीनों साइड तीनों मूर्ति देखेंगे। लास्ट वाला का मंदिर होता है छाया देवी। छाया होता है सूर्य के 2 पत्नी, छाया और संध्या। छाया का बेटा शनि, शनि ग्रह। संध्या का बेटा यम, बेटी यमुना। सिर्फ कारीगर देखने के लिए कौन सा पूजा वूजा नहीं है, नो इट इज मोनोमिट। इसमें जूता, चप्पल, कैमरा सारी अलाउ, नो रिस्ट्रिक्शन दिस टेम्पल। अब जगन्नाथ मंदिर देखा पूरी,
वो जगन्नाथ मंदिर के मेन गेट के सामने काला पिलर खड़ा है लंबा वाला, ये पिलर का नाम होता है अरुणा। अरुण होता है सूर्य का ड्राइवर। अरुण पिलर पर ये मंदिर के सामने था, इसी को शिवाजी ने उठा के वहाँ पर रखा हुआ पूजा के लिए। ये मंदिर पूजा नहीं हुआ, सिर्फ कारीगर देखने के लिए। కదా కోనార్ గురించి అంత డీటెయిల్స్ హిస్టరీ అది 19th సెంచరీ నుంచి ఉందంట నాకు టెంపుల్ सामने और मंदिर का सामने हाथी और सिंह मिलेंगे। पैसा आदमी का पास में पैसा और ताकत दोनों होगा। आदमी का मन में गौरव आएगा, ईगो होने से आदमी डाउन होता है। सूर्य भगवान बोलते हैं आप आइए मंदिर देखने के लिए, अपना मन कमांड है, इसको बाहर छोड़ के अंदर आइए। इसलिए की पत्थर में 3 मूर्ति बनाए, मोनोलिथिक। ये दोनों मूर्ति सेम। హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము హోటల్కి వచ్చాము. గోకులి హోటల్ పేరు. ఇదే బెడ్రూమ్, బెడ్, ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇదేమో వాష్రూమ్, ఇది వార్డ్రోబ్. ఇక్కడ మేము నూడిల్స్, చికెన్ అన్ని ప్రాన్స్ అన్ని స్నాక్స్ లాగా అంతే. ఇంకా టీవీ చూసుకుంటా కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి అంతే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కింద ఒకటి ఏసీ రెస్టారెంట్ అని ఉంది, అక్కడికి వెళ్దాం. ఇదే ఏసీ రెస్టారెంట్, లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్నానం చేసాము, పొద్దున 4:30 అవుతుంది. ఇంత చీకటి ఉందో. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. చూడండి, మార్నింగ్ 5:30 అవుతుంది. ఇదే మా హోటల్. హాయ్, మేము నేనైతే ఎక్కేసి లోపలికి జరు అని లోపల జరనా అని లోపల జరనాలేక బన్నీగా హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చలో ఫ్రీ ఫుడ్ అని అందుకని వచ్చాము. ట్రైన్లో వీడియో తీయలేదు, ఎందుకంటే పొద్దున మార్నింగ్ 5:30 to 12 వరకు పట్టుకొని 6 hours. ఇప్పుడు ట్రైన్ జర్నీ అనేది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వందే భారత్ ఎక్కుతాం ట్రైన్. ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్తాం. ఇదే మీల్స్, వందే భారత్ ట్రైన్ ఎక్కాం. ఇప్పుడు 2 అవుతుంది, రాత్రి 12కి ఇంటికి వెళ్తాం. రాత్రి 12కి మొత్తం జర్నీ వందే భారత్ ట్రైన్లో అయిపోతుంది అంతే. ఇంకా దీని వలన స్లాబ్ టేబుల్స్ పాలవుతాయి మరియు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. यात्रियों कृपया ध्यान दें, आपके सफर के दौरान बैग, सामान रखने या सहारा न दें, क्योंकि इससे वह टूट सकती है और दूसरों को. ఇప్పుడు మేము ఇన్స్టంట్ మసాలా టీ తాగబోతున్నాం. బన్నీ 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 ఇక నాన్న అని ఇవి కాదు అవి. హల్లి పెడుతుంది. అది అది దీని పేరేంటి? దీని పేరేంటి? పెద్ద బ్రిడ్జ్ ఇది. అయిపోయిందా? భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. भारतीय रेल आपकी सुखद एवं आरामदायक यात्रा की कामना करती है. खड़ी है वो, खड़ी तो ब्रिज అది ఆమె తీస్తా ఇక అన్ని ఇంట్లో కూడా
Indian Railways wishes you a Godavari happy and comfortable journey. గోదావరి ప్రయాణికులు దయచేసి గమనించండి. రైలు ప్రయాణించేటప్పుడు సామాన్లు స్నాక్ టేబుల్ పై పెట్టరాదు మరియు నిద్ర విశ్రాంతి కోసం స్నాక్ టేబుల్ సహాయం తీసుకోరాదు. దీని వలన స్నాక్ టేబుల్స్ పాడవుతాయి మరియు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది వందే భారత్ ఫుడ్. చికెన్ కర్రీ, వెజ్ ఫ్రై, బగారా రైస్, మిక్స్డ్ పికిల్, దాల్, రోటీ, కర్డ్. ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడే వందే భారత్ ట్రైన్ దిగేసి సికింద్రాబాద్కి వచ్చేసాము. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళబోతున్నాం. హాయ్ గాయస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. అంతే, ఇంకా పూరి జగన్నాథ్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య శాస్త్రి వ్లాగ్స్. బాయ్.